భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు. ప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర 500 రూపాయల పైనే ఉండడంతో వాటిని కొనేందుకు కస్టమర్స్ ముందుకు రావటం లేదు. దీంతో సరుకు సేల్స్ కాక వ్యాపారులు నష్టపోతున్నారు. గత ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోవడంతో పంట తక్కువగా చేతికి వచ్చిందని రైతులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. వంటింట్లో ప్రతిరోజు వాడే పదార్థాలలో వెల్లుల్లి కూడా ఒకటి. అల్లం పేస్టులో అల్లం వెల్లుల్లి కంపల్సరీ ఉండాలి. అయితే ప్రస్తుతం సామాన్యులతో వెల్లుల్లి ఉక్కిరి బిక్కిరి చేయిస్తుంది. ప్రస్తుతం మనం బేగం బజార్లో ఉన్నాము. ఇక్కడ మనకు అల్లం వెల్లుల్లి హోల్సేల్గా దొరుకుతుంది. రాశులు పోసి మరి ఈ విధంగా అమ్ముతూ ఉంటారు. అయితే వెల్లుల్లి అకస్మాత్తుగా ఇప్పుడు కిలోకి 500 రూపాయల వరకు ఉండడానికి గల కారణం ఏంటి, దిగుబడి తగ్గిందా ఏంటి, దీనికి గల కారణాలు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఇక్కడ కొంతమంది వ్యాపారులు కూడా ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. మనకి బేగం బజార్ అంటేనే అల్లం వెల్లుల్లి ఎక్కువగా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. వీటిని ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు వెల్లుల్లిని? వెల్లుల్లి మధ్యప్రదేశ్, యూపీ, ఎంపీ, మధ్యప్రదేశ్. ఇక అల్లం అంటారా, మన తెలంగాణ కోయిర్ ఉంటుంది, ఇంకొకటి కేరళ ఉంటుంది. అక్కడ నుంచి 2 రాష్ట్రాలకి వెళ్ళి అయితే మనకు సప్లై అవుతుంది. ఈసారి మాత్రం 20 లారీలు వచ్చేతోటి 2-3 లారీలు వస్తున్నాయి. అంటే కారణం ఏంది అని మేము అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఫస్ట్ పంట తక్కువ వేసినాం, వానలు లేవు, ఎక్కడ చూస్తే రియల్ ఎస్టేట్ అయినాయి, పొలాలు లేవు. మరి తినేటోళ్ళు ఎక్కువ అయినప్పుడు, తినేటోళ్ళు లక్షల మంది అయినప్పుడు 2000, 3000 ఎకరాల పొలంలో ఎట్లా చేయగలుగుతాడు? ఈ రోజులో అయితే సేమ్ ఉంది. 500 రూపాయలు అది ఉంది, 500 రూపాయలు ఇది ఉంది. పొట్టు తీసింది కూడా, అది తీసిన దాన్ని కూడా మాకేం ప్రాఫిట్ ఏం లేదు. ఇక తీయంది అంతే ఉంది, తీసింది అంతే ఉంది. కానీ ఈ దినంలో జనం ఏంటంటే ఏది అగ్గు వస్తుందంటే అది దాన్ని ఎత్తుకుతారు. మరి ఇప్పట్లో అయితే అగ్గు వచ్చే పరిస్థితి లేదు. ఇంకో నెల వరకు అయితే, ఇక నెల తర్వాత ఏముందో అది వెయిట్ చేయాలి మనం. ఇక కిరాయిలు ఏం కట్టుకోవాలి, బయట తీసుకొని ఏం అమ్ముతారు, బయట తీసుకోవటోళ్ళు కూడా రావటం లేదు అసలు. వాళ్ళు రేట్ చెప్పగానే వెళ్ళిపోతారు. రేటు ఎప్పుడు నిన్న ఏమో 250 రియాల్ ఎందుకు ఇంత రేట్ అయిపోయింది, ఒక్క రోజు ఇంతగానం ఎందుకు పెరిగింది, అట్లా ఇట్లా అని చెప్పి వెళ్ళిపోతారు. గిరాకులు అయితే ఏముంటారు, ఖాళీ ఉంటుంది. అంటే ఒకప్పుడు కిలో తీసుకునేటోళ్ళు ఇప్పుడు పావు కిలో, అర్ధ కిలో అట్లా తీసుకుంటున్నారా? వెళ్ళిపోతారు. పావు కిలో, అర్ధ కిలో కూడా తీసుకుంటలేరు కొంతమంది అయితే. ఉన్న వాళ్ళు తీసుకుంటారు, గరీబ్ వాళ్ళు అయితే ఏం తీసుకుంటలేరు. గరీబ్ వాళ్ళు ఏం తింటారు ఇట్లా రేట్లు అయితే? వచ్చిన వాళ్ళు ఇంత రేట్ అంటారు, పోతురు, ఎవరు కొంటలేరు. ఎన్ని రోజుల నుంచి ఉన్నది ఇట్లా? ఈ వారం రోజుల సంది ఇట్లా అయిపోయింది. వారం రోజుల సంది ఇట్లా అయిపోయింది. వస్తురు చూస్తురు పోతురు కానీ ఎవరు కొంటలేరు, గిరాకీ అయితే లేదు. మొన్న దాకా జర న్యాయమే ఉండ కానీ 10 రోజుల సంది అస్సలు ఎవరు కొంటలేరు. రేటు టూ మచ్ చేస్తుర్రు, దుకాణంలో మాల వస్తలేదు అంటారు, రేటు పెంచుతుర్రు. ఇడనేమో పావు కేజీ 100 రూపాయలు అంటారు, 400 కేజీ అంటారు, పోతుర్రు. అయితే ముందుంది మొత్తం పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఆ ప్రభావం కనీసం పెళ్లిళ్ళ సీజన్కి సంబంధించి అనుకుంటే పెరిగిన ధరల వల్ల కనీసం ఆ వ్యాపారం కూడా అయ్యే పరిస్థితులు లేవని, వచ్చే దిగుబడి కూడా వీళ్ళకి ఏదైతే కూడా మనకి తగ్గిపోయాయని కూడా చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా పెరిగిన వెల్లుల్లి ధరలు ఇటు సామాన్యులతో పాటు ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళకు కూడా కష్టాలను కూడా తీసుకొచ్చాయని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ హరితో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.